ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటిలోనే వచ్చేసి మనకు కానిస్టేబుల్ పర్మనెంట్ జీడీ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నాడు. కేవలం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ దీనికి వచ్చేసి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు దీనికి. మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. అండ్ ఇంతవరకు ఎవరు కూడా తెలియదన్నమాట ఈ నోటిఫికేషన్. జస్ట్ 5 minutes బ్యాక్ రావడం జరిగింది. నేనే మీకు మొట్టమొదటిగా యూట్యూబ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను కాబట్టి ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు ఫాస్ట్గా తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఇటువంటి అప్డేట్స్ త్వరగా ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ మన ఛానల్ని మన వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వీడియోలకు వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ ఎవరైతే డిఫెన్స్ సెక్టర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఆర్పిఎఫ్ కానీ, లేకుంటే రైల్వే గ్రూప్ డి కానీ, లేకుంటే రైల్వే కోర్సెస్ కానీ, లేదంటే కన్నా ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే కన్నా వాళ్ళు ఇంటికాడనే ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి ప్రతి అప్డేట్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి కోర్సు ఎవరిని ఇంటికాడనే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ మీరు మన యాప్లో అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. మీకు తక్కువ ప్రైస్కే పెట్టడం జరిగింది. మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాము. ఆ లింక్ క్లిక్ చేసుకుని ఒకసారి డెమో వీడియోస్ అయితే చూడండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినైతే మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు కానిస్టేబుల్ జీడీ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇది అఫీషియల్ నోటిఫికేషనే. మీకు ఇది కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కానిస్టేబుల్కి వచ్చేసి మనకు లెవెల్ 3 కింద అయితే మనకు రావడం జరుగుతుంది. 21,700 నుండి 69,100 అనమాట. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా 45,000 అప్పుడు మీకు సాలరీ అయితే వస్తుంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ ఉంటాయి కదా, అన్నీ కలుపుకుంటే కన్నా మనకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఉందో సేమ్ అదే పోస్టే. ఇదేంటంటే మనకు సపరేట్ రిక్రూట్మెంట్ అనమాట. దీనికి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు దీనికి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్కి August 1, 2025కి మన ఏజ్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 23 years ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఉండాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 28, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 26 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ముందుగా వచ్చేసి మనకు హౌ టు అప్లై. ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసే వెబ్సైట్ వచ్చేసి rect.bsf.gov.in అనే వెబ్సైట్. బీఎస్ఎఫ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఆ డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే December 27, 2025 ఈ నెల 27వ తేదీన మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేటు January 15, 2026. మనకు నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడైతే జరిగింది. అంటే మనకు అప్లై చేసుకొని కేవలం మనకు 20 days మాత్రమే టైం అయితే ఇచ్చాడు. ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ వాళ్ళందరూ కూడా మీరు అన్నీ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నా అండ్ అమ్మాయిలు ఉన్నా వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ₹159 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు అప్లై లాస్ట్ డేట్ January 15 కాబట్టి ఆ డేట్లోపు మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళకి వచ్చేసి మనకు హైట్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు మినిమం హైట్ వచ్చేసి మనకు 170 centimeters అయితే మేల్ వాళ్ళైతే ఉండాల్సి ఉంటుంది. ఇన్క్లూడింగ్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు కూడా. ఒకవేళ అమ్మాయిలు అయితే కన్నా 157 centimeters అయితే ఉండాలి. ఇన్క్లూడింగ్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు కూడా. ఒకవేళ హైట్ రిలాక్సేషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఎడుతున్నారో వాళ్ళు ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే రిలాక్సేషన్ ఇస్తారు. ఎవరైతే షెడ్యూల్ ట్రైబల్స్ మేల్ వాళ్ళైతే కన్నా 162.5 centimeters అయితే ఉండాలి. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఫీమేల్ వాళ్ళు అయితే కన్నా 150 centimeters అయితే ఉంటే సరిపోతుంది. ఇక అదేవిధంగా మనకు చెస్ట్ వచ్చేసి మనకు ఇది నార్మల్ అప్పుడు 80 centimeters, బ్రీతింగ్ తీసుకుంటే 5 centimeters అయితే ఉండాలి. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది చెస్ట్ అనేది. గర్ల్స్కి వచ్చేసి నాట్ అప్లికేబుల్. ఇక నెక్స్ట్ మనకు వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు ఉంటే సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ ఈ నోటిఫికేషన్కి ఎందుకు ఎగ్జామ్ ఉండదు అండ్ అదేవిధంగా మనకు తక్కువ కాంపిటీషన్ ఎందుకు ఉంటుందంటే కనుక ఇక్కడ ముందుగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ పర్సన్స్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. మీకు ఏజ్ లిమిట్ కూడా ఆల్రెడీ చెప్పాను. క్వాలిఫికేషన్ మనకు మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్ అయినా పాస్ అయి ఉండాలి. సింపుల్గా 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది. దానికి ఎలాంటి హయ్యర్ మార్కులు కానీ ఏది కూడా అవసరం లేదు 10thలోన. ఇక అదేవిధంగా మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే మనకి ఇది వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ మాట. అది కానిస్టేబుల్ జీడీ బీఎస్ఎఫ్ ఉద్యోగాలు. వీటిలో వచ్చేసి మనకు
ఇండివిజువల్ ఈవెంట్ గానీ, లేదంటే టీమ్ ఈవెంట్ గానీ, నేషనల్ ఈవెంట్ గానీ ఎవరైతే పార్టిసిపేట్ చేసినా మనకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే టీమ్ ఈవెంట్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీగా ఎప్పటి నుంచి ఎప్పటి లోపు వచ్చి ఉండాలంటే గనుక జనవరి 15, 2024 నుండి జనవరి 15, 2026 లోపు సర్టిఫికేట్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే దీనికైతే అర్హులైతే అవుతారనమాట. అయితే మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు స్పోర్ట్స్ పర్సన్స్, మెరిటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ కింద మనకు భర్తీ చేసినటువంటి కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ ఇదే కదా. దీనిలో వచ్చేసి మనకు 10th క్లాస్‌తో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పాను. అయితే ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది మనకు ఏ విభాగంలో ఉండాలి, ఏ గేమ్స్‌లో ఉండాలంటే గనక ఇక్కడ మనకు మేల్ వాళ్ళకుంటాయి, ఫీమేల్ వాళ్ళకుంటాయి. మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేస్తామంటే కూడా మీకు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఆర్చరీ, అథ్లెటిక్స్ మనకు ఈ విభాగం గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. క్రాస్ కంట్రీ, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్. ఇక్కడ మీరు విభాగం చూసుకోండి. క్రాస్ కంట్రీ 10 కిలోమీటర్లు, 8 కిలోమీటరు ఈ విధంగా అనమాట. అండ్ బాక్సింగ్ వచ్చేసి 65 కేజీస్, 75 కేజీ, 80 కేజీస్ ఇట్లా ఈ విధంగా. నెక్స్ట్ మనకు సైక్లింగు, డివింగు, ఫెన్సింగు, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, జూడో, కరాటే, అదేవిధంగా మనకు స్విమ్మింగు, షూటింగు, టేబుల్ టెన్నిస్, టేక్వొండో, వాలీబాల్, వాటర్ పోలో, వెయిట్ లిఫ్టింగు, రెజ్లింగు అండ్ వాటర్ స్పోర్ట్స్, ఉషు, లాస్ట్‌కి వచ్చేసి మనకు యోగా. ఓవరాల్‌గా మనకు 30 రకాలు ఉన్నటువంటి ఏవైతే గేమ్స్‌లోనో మనకు ఏదో ఒక విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకు మేల్ వాళ్ళకొచ్చేసి 277, అదేవిధంగా అమ్మాయిలకొచ్చేసి 272. మనకు ఓవరాల్‌గా మనకు 540కి పైగా మనకు పర్మనెంట్ కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలైతే భర్తీ చేస్తా ఉన్నారు. వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండగా. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్‌గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ముందు నుంచి చెప్తున్నాను. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరని. మనకేందంటే మనకు సెలక్షన్స్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు. మనకి ముందుగా ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్ సెన్స్ కూడా మనకు స్క్రీన్ అయితే చేస్తారు. మనకి ముందుగా వచ్చేసి ఫిజికల్‌గా మనకు డౌన్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు పీఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే గనక మీరు హైట్ ఎంత ఉన్నారు అండ్ వెయిట్ ఎంత ఉన్నారు, చెస్ట్ ఎంత ఉన్నారు అవి మాత్రమే చెక్ చేస్తారు. రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఇక నెక్స్ట్ మనకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏందంటే డౌన్ వెరిఫికేషను, హైటు అండ్ చెస్టు, తర్వాత మనకు మెడికల్ టెస్ట్. ఒకవేళ ట్రే టెస్ట్ అంటే మనకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేశారంటే స్కిల్ టెస్ట్ అంటే ఏం లేదు. మీరు ఏ గేమ్స్‌లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ట్రయల్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు క్రాస్ కంట్రీ అంటే మనకు రన్నింగ్ అనమాట. అది లాంగ్ రన్నింగ్ అనమాట అది. వాటిలోనే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందనుకోండి, దానికి ట్రయల్స్ కండక్ట్ చేయాలంటే వాటి విభాగాలు మీకు ట్రయల్స్ కండక్ట్ చేస్తారు అంతే. బ్యాడ్మింటన్ అయితే బ్యాడ్మింటన్‌లో మీకు ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ప్రతి ఒక్కరికి మనకు మార్కులు కూడా ఉంటాయి. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్‌కి ఎన్ని మార్కులు ఇస్తారు ఏంటి అనేది. ఇక్కడ మనకు ఒలింపిక్స్ గేమ్స్ లేదా సమ్మర్ గానీ, వింటర్ సంబంధించినటువంటి గేమ్స్ కాంపిటీషన్స్‌లోన గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకు 100 మార్కులు, సిల్వర్ మెడల్ ఉన్నటువంటి 96 అండ్ బ్రోంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకు 92. అదేవిధంగా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకు 80 మార్క్స్. ఈ విధంగా మీకు వరల్డ్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ కప్ సంబంధిత విభాగం సర్టిఫికేట్స్, యూత్ ఒలింపిక్ గేమ్స్‌కి, అదేవిధంగా ఎస్ఏఎఫ్ గేమ్స్ ఇట్లా చాలా గేమ్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతిదీ ఎన్ని గేమ్స్‌కి, ఏమేమి గేమ్స్‌కి ఎన్ని మార్కులు ఇస్తారు ఏంటి అనేది. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్‌లో ఉన్నటువంటి మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో మనకు జీడీ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తున్నటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 549 పోస్టులు మనకు ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరరీ అయితే కాదు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ మీకు మెన్షన్ చేశాడు. టెంపరరీ బేసిస్ లైక్లీ టు మేడ్ ఆన్ పర్మనెంట్ ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని. ముందుగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 2 ఇయర్స్ అని మనకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాన్ని టెంపరరీ అంటారన్నమాట. 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు మన జాబ్ అనేది ఆటోమేటిక్‌గా పర్మనెంట్ అవుతది. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జనవరి 15, 2026 కాబట్టి ఆ డేట్‌కి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే డెఫినిట్‌గా అప్లై అయితే చేసుకోండి.